RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బేజూరు పెంచకల్పేట్ మండలంలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు ప్రాణహిత చేవెళ్ల కెనాల్ మొరం మట్టితో పాటు రాత్రి పగలు ఇదే జోరుగా ఇసుక దందా కొనసాగుతోంది. మండలంలోని లంబాడిగూడ, పోతపల్లి మరియు బారేగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మట్టితో పాటు వాగుల నుండి ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకుపోయి అధిక ధరలకు అమ్ముకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్ రెవెన్యూ పోలీసుల అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వాగుల నుండి ఇసుకను ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుక మాఫియా అక్రమంగా తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటి త్రాగేందుకు నీరు కూడా కరువయ్యాయి. మండల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. వచ్చినాం కానీ రాలే అంటాను వచ్చినాం కానీ అంటే రోడ్ కొడతాను అంటాను పడ్డది 2 సార్లు లోడ్ అయిపోయింది. అయితే వీడియో తీసా ఉన్నదా మరి పర్మిషన్ ఉన్నదా? మొన్న ఫస్ట్ నుంచి బంద్ ఉన్నా నాకు పని కాబట్టి పాడగన్నా. ఇసుక కొంచెం ఒకటి కరెక్ట్ కాదని తెలుసు కదా నీకు కదా? అవునండి, కానీ మీరు అందరూ వచ్చి ఒకటి పచ్చి ఏమో ఎప్పుడు రాలే మధ్య నేను బండి మురుగుపోతుంది బాగా. ఇప్పుడు ఇసుక అనేది తీసుకుపోవడం చట్టపరంగా నేరం అని తెలుసా? తెలియదన్నా. తెలియదా? అంటే తెలుసు కాకపోతే కానీ ఏదో మేము నిప్పుదం వచ్చిందా మాకు వస్తామని ఇక్కడ పని వస్తుంది. అందుకని బండి నెంబర్ ఏది? బండి నెంబర్ కూడింది అన్న. బండికి నెంబర్ లేదు, కూడింది. ఇసుక అయితే కొడతాను మానేపల్లి నుంచి ఇక్కడికి వచ్చి కదా? తప్పు కదా? తప్పు అంటే ఇక తప్పే అన్న. ఇక తప్పు అంటే తప్పుగా అంటే అన్న, కానీ తప్పే కానీ ఇక చెప్తున్నాం కదా మేము అన్న. చూడు ఇసుక ఎంత ఇక్కడ ఎంత ఎంత నష్టపోయింది చూసినా. ఎంత ఇసుక పేరు కొంచెం జెసిబిల్ కొంచెం ఎక్కువ అన్న. మేము కొంచెం ఎప్పటి ట్రిప్ అంటే అది ఏమనుకో వచ్చి కానీ మరి అదే అంటున్నా. ఇట్లా కొంచెం ఒకటి కరెక్ట్ కాదు కదా? మీకు ఎవరిదైనా పర్మిషన్ తీసుకున్నారా మరి మీరు? ఎవరి పర్మిషన్ లేదు, ఇట్లనే కొంచెం పోతారు. ఎప్పుడు మేము ఒక ట్రిప్ వచ్చినాము. ఇప్పుడు ట్రిప్ వచ్చింది గిలా బిస్కెట్ కాబట్టి సన్న బిస్కెట్ వచ్చినాం అట్లా. లేకుంటే మాకు మనపిల్ల తీసుకున్నది అటు ఇంకా మనం నడుస్తాం దుడ్డు తీసుకున్నాడు. సన్న బిస్కెట్ లేదు కాబట్టి వచ్చినాం అట్లా. ఇంత జేసీలు అవుతున్నాయి, ఇంత చెప్తుంది కదా మనకు. ఇప్పుడు మనం కొంచెం తక్కువ జేసీలు నడిపేది ఇంక ఎక్కువ కదా. ఇప్పుడు బండికి నెంబర్ లేకుండా తిరిగితే మరి మీకు అధికారులు మిమ్మల్ని అంటే మేము నెంబర్ ఫిట్నెస్ పోయినా కానీ నెంబర్కి నెంబర్ పోలే. ఫిట్నెస్ పోయినా నెంబర్ వచ్చింది కానీ బండి కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి నువ్వు బండికి నెంబర్ తీసుకోవాలి అంటే పోలే అంటే ఇక మంచోడు. అవును చెప్పు. ఏం రిపోర్ట్ అని చెప్తేనే అడుగుతాను అట్లా క్యాజువల్ అడుగుతాను. రిపోర్టర్నే అదే ఏటీవీ లేకుంటే ఆర్టీఐ సమాచార హక్కు చట్టం, ఆర్టీఐ నిఘా పోనీ పత్రిక పత్రిక